హాయ్, నేను మీ పవన్. కొంచెం లేట్ అవుతుంది రివ్యూస్, దయచేసి క్షమించండి. ఈరోజు సాటర్డే మనకి డబుల్ ఎలిమినేషన్ లాగా డబుల్ ధమాకా. ముందే చెప్పేసానా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని. సర్లే, ఈరోజు మంది కూడా డబుల్ ఉంటుంది. ఈరోజు ఈ ఎపిసోడ్తో పాటు 4 o'clockకి లైవ్కి వచ్చేసేయండి. లైవ్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో చెప్పండి, మీరు పార్టిసిపేట్ చేయండి. నేనేదో ఇక్కడ మీకు ఏదో క్లాస్ లెక్చరర్ లాగా మీరు కూర్చుని నేను చెప్పేదంతా వినడం, ఓకేనా కాదా అనుకోవడం కాదు. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎందుకనంటే నాకన్నా మీరే గ్రేటు, మీరే బాగా అనలైజ్ చేయగలుగుతారు. ప్రజాభిప్రాయమే గొప్ప విషయం. మనందరం ప్రజల తాలూకా, ఇదేంటి ప్రజలు రాజు అని మాట్లాడుతున్నాను, నిన్న టాస్క్ ఎఫెక్ట్ అనుకుంటా. మనందరం ప్రజలమే, మనం కింగ్స్ క్వీన్స్ కాదు. మీకు నిజంగా కింగ్ క్వీన్ ఎవరు అనిపించింది? సో కళ్యాణ్ ఈజ్ గుడ్. అంటే కళ్యాణ్ కొంచెం ఆ కింగ్ లాగా కొంత మెయింటైన్ చేయటం కానీ అది కానీ బాగానే ఉంది. ఇమాన్యుయల్ అన్నట్టు ఇతను నిఖిల్ మాత్రం ఎక్కడో పోర్చుగీస్ రాజులాగా అనిపించాడు ఆ గెటప్లో. అది కొంచెం కామెడీ అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే తనూజ ఎమోషన్ అయిపోయింది ఒక చోట. నేను కెప్టెన్గా అయ్యాను, మా ఇంట్లో వాళ్ళు 2 వారాల కన్నా ఎక్కువ ఉండవన్నారు. నేను అసలు ఉంటానా 9th అనుకున్నా నేను, బట్ 10th, ఇంకా 3 వారాలు ఉన్నాయి కెప్టెన్సీకి. తర్వాత 2 వారాలు ఏమి ఉండదు కదా, ఎవిక్షన్ ఉంటుంది. తర్వాత ఆల్మోస్ట్ ఇక ఫైనల్స్ ఉంటాయి. అప్పటికి ఎలాగ అవ్వలేను, ఇప్పటికన్నా అయ్యాను అని చెప్పి ఎమోషన్ అయింది. కళ్యాణ్ ఏదో సర్లే ఆప్ ఇంకా వద్దులే అదే అంటున్నాడు. పాపం ఆ మాట తను కొంచెం నోట్ నుండి హార్ష్గా వచ్చేసరికి తనూజ హర్ట్ అయిపోయింది. నువ్వు చెప్పమంటావు, చెప్పేటప్పుడు వినవు, చాలే ఆపంటావు అని చెప్పి. అసలు మీనింగ్ అది కాదు. కళ్యాణ్ ఏం చెప్పాడంటే ఆపమంది వాయిస్ కాదు, ఏడుపు. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి ఫస్ట్ నుండి తనూజకు ఉన్నాయి. ఎనీవేస్, కంగ్రాట్స్ అండ్ కుడోస్ టు తనూజ అండ్ టీమ్, తనూజ ఫ్యాన్స్, తనూజ పిఆర్స్, తనూజకి సంబంధించిన బిగ్ బాస్ టీంకి కూడా కుడోస్. అదే కావాలి కదా బిగ్ బాస్కి. మొత్తానికి సంజన అయితే నోరు జారింది కెప్టెన్ అవ్వగానే. ఏమంటుంది, నెక్స్ట్ రౌండ్ పెట్టుంటే అన్నీ. సంజన కూడా ఏం చేస్తుందంటే నోరు జారటం, ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటుంది, ఏదో మాట్లాడాలి అన్నట్టు. ఆల్రెడీ కెప్టెన్ అయింది కదా ఆవిడ, అవక కెప్టెన్ అయింది. తనూజ అప్రిషియేట్ చేయొచ్చు కదా. ఆ 2వ రౌండ్ ఉంటే నువ్వు ఓడిపోయేదానివి, లేకపోతే 2వ రౌండ్ డెమాన్ పవన్ కానీ లేకపోతే నిఖిల్ కానీ ఉండుంటే నువ్వు అలా చేసేదానివి, ఇలా చేసేదానివి, కష్టమయ్యేది అని చెప్పట్టు. అసలు నువ్వేం ఆడావు సంజన, చెప్పండి ఏం ఆడావు? అసలు గేమ్లో లోపల పిఆర్ టీం వల్లే ఇంతవరకు వస్తున్నావు తప్ప, మళ్ళీ ఏమన్నంటే కింద మెసేజ్లు పెడతారు మాకు, సంజన అంటే మీకు పడదా లేకపోతే ఇంకోట. గేమ్ ఏమన్నా ఆడారా మీరు చెప్పండి. ఓ 10 మంది నన్ను తిట్టుకుంటూ మెసేజ్లు పెట్టినా పర్వాలేదు, మిగతా 90 మంది ఈ విషయంలో ఖచ్చితంగా చెప్పండి. సంజన గేమ్ ఏదన్నా ఉందా, టాస్కుల్లో ఆడిందా? మరి నాకు ఎందుకు కనిపించలేదు టాస్కుల్లో ఆడింది లేకపోతే ఇంకోటని. పర్ఫార్మెన్స్ ఉందా? ఏడుపు తప్ప, లేకపోతే ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి ఇది చేయటం తప్ప ఇంకేదన్నా ఉందా? అసలు పట్టించుకున్నారా? కింగ్ క్వీన్ టాస్కులో, కమాండర్ టాస్కులో ఏమన్నా కొద్దిగా అయినా పట్టించుకున్నారా? అరాకొరా ఏదో టాస్క్లో, లేకపోతే అరాకొరాగా ఏదో చేయటం తప్ప అసలు ఏమీ లేదు. అసలు లీస్ట్లో ఉండాల్సిన, టాప్ బాటమ్ లైన్లో ఉండాల్సిన సంజన మరి ఎలా సేవ్ అవుతుంది అని అంటే పిఆర్ టీం వల్ల. మీ పిఆర్ టీంకి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్, ధన్యవాదాలు. సరే పక్కన పెట్టే, మా కెప్టెన్ అయ్యాక నన్ను ఎత్తుకోవాలా, అమ్మాయిని ఎత్తుకున్నారు, నన్ను ఎత్తుకోవాలి. ఇక్కడ ఏంటంటే 2 పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, అమ్మ నాన్న, దాన్ని ఎత్తుకున్నావు చూసావా, దానికి చాక్లెట్ కొనిపెట్టావు, నువ్వు అదే టైంలో నేను అక్కడ ఉన్నా కూడా, ఆ మూమెంట్లో ఉన్నా కూడా నన్ను పట్టుకోలేదు. నాకు తమ్ముడు సినిమా గుర్తొచ్చింది. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ వాడికేమో చక్రవర్తి, నా పేరేమో సుబ్బు, ఇలా పెట్టావు పేరు, నాకు కూడా వాడి పేరులాగా పెట్టచ్చు కదా అని అలగటం. ఎప్పుడు అన్నం తినేటప్పుడే మాడతారు మీరు ఇవన్నీ అని చెప్పి లేచి వెళ్ళిపోవడం. ఇలా సేమ్ దివ్య కూడా ఇలాంటి సీన్స్ మనకి తమ్ముడు సినిమానే కాదు, బయట కూడా రెగ్యులర్గానే జరుగుతుంటాయి. వాడంటే ఇష్టం నీకు, అక్కంటే ఇష్టం, లేదా తమ్ముడు అంటేనే ఇష్టం నీకు అన్నట్టుగా. ఇక్కడ హౌస్లో ఆవిడ పాపం డాక్టర్ చదివింది కానీ ఇంకా పోలా, ఆ చిన్నపిల్లల తత్వం అనేది దివ్యకి పోలేదు. సరే ఇక ఏమనలేక ఇద్దరూ కలిసి ఆడుతుంటే దోబూచి అని చెప్పి అక్కడ సుమన్ను అండ్ భరణి గారు ఇద్దరు ఇలా ముసిగేసుకుని, ఆయన ఏదో పాపం ఫన్ చేయబోయాడు, అమ్మాయిని కంప్లీట్గా డైవర్ట్ చేయబోయాడు. నేను బరువు అని ఎత్తలేదా, నన్ను ఎత్తుకోలేదా అంటే ఇక్కడ డొక్కలో నొప్పి కదమ్మా, నిన్ను ఎలా మోస్తానంటే. మరి తనూజని ఎలా ఎత్తుకున్నారు, పోయిందని నొప్పి. అసలు బుల్లెట్స్ లాగా అనమాట దివ్య, టప్ 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 అని. సరే ఇక అక్కడ హగ్ చేసుకుంటానన్నా కూడా దివ్య కింద పడిపోయాడు ఇమాన్యుయల్. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మేమంటే అన్బయాస్డ్గానే ఉన్నాం, న్యూట్రల్ ఆడియన్సే మేము, రివ్యూవర్స్ కూడా. కానీ ఇమాన్యుయల్లో మాత్రం ఒక టాలెంట్ ఉంది.
దట్ ఈజ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. కామెడీ చేయటం మాత్రమే కాదు, ఆ స్పాట్లో ఎలా స్పందించాలి, ఎలాంటి డైలాగులు వేయాలనేది నిజంగా తనకి హ్యాట్స్ ఆఫ్. ఆ ఫుడ్ కూడా గెలుచుకున్న తర్వాత, ఆ క్రికెట్ టాస్క్లో ఫుడ్ గెలుచుకున్న తర్వాత మనం ఏమేం గెలుచుకున్నాం అని చెప్పి సంజన కలిపేసుకుంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చిన్నపిల్లలు అడుగుతారు కదా, కలిపేసుకుంటారు. ఎక్కడికన్నా అమ్మా నాన్న లేకపోతే తమ్ముడు అన్నయ్య ఎక్కడికైనా వెళ్తుంటే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము డాడీ, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అన్నయ్య అని చెప్పి అడిగి కలిపేసుకుంటారు కదా. మనం కూడా అలాగే ఏమేం గెలిచాం మనం, రీతును సంజన ఇద్దరే ఫస్ట్ తిండిబోతులు. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు అన్నట్టు. ఇంకా రీతు కొద్దిగా బెటర్ ఏమో, మరి పర్సనల్గా తీసుకోకపోవాలని అనవసరంగా కామెంట్స్ ఎదుర్కోవాలి మనం, వద్దులే. సరే, వీళ్ళకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. నవ్వుతున్న అసలు నువ్వేం చేసావే, నువ్వేం రానివే, అసలు యుద్ధానికి వెళ్ళిన మొహమేనా నీది, తింటమే తప్ప ఏమన్నా చేసావా, మసాలాలు అంట లేకపోతే ఇంకోటి అంట, ఓవెన్లో కాదంట పెనం మీద కాల్చి పెట్టాలంట, వాత పెట్టాలి నీకు అని చెప్పి పెనం మీద వేసి కాల్చి దోశగాదే ఇలా మాట్లాడి చాలా ఫన్ చేశాడు. అంటే అక్కడ వాళ్ళిద్దరికీ, అంటే రీతుకి ఇమాన్యుయల్కి కూడా ఒక మంచి అటాచ్మెంట్ అనేది ఉంది. వాళ్ళకి రీతు కూడా తీసుకుంటుంది ఏ మాటకి ఆ మాట. ఎవరన్నా పంచులు వేసినా లేకపోతే ఇది చేసినా తర్వాత బాధపడుతుందేమో. కానీ నిన్న కూడా ఒక విషయంలో అనిపించింది, ఈ అమ్మాయి కొంచెం రిపెంట్ అవుతోంది. అందరూ అమ్మాయికి ఉన్న రిలేషన్, లోపల ఉన్న రిలేషను, బయట అమ్మాయికి ఉన్న నెగిటివిటీ గురించి ఎక్కువగా మాట్లాడతారు. కానీ బట్ ఒకటే ఒక మంచి పాయింట్ ఏంటంటే కొంచెం ఈజీ గోయింగ్గా ఉంటుంది. నిన్న తనూజ కెప్టెన్సీ గెలిచినప్పుడు కూడా తను చాలా హ్యాపీగానే ఫీల్ అయింది, క్లాప్స్ కొట్టింది, హార్ట్ఫుల్గా ఆనెస్ట్గా చేస్తుంది. కాకపోతే కొంత అమ్మాయి మార్చుకుంటే బాగుంటుందేమో, కొంత వెకిలితనం లేకపోతే ఇది మీద పడిపోవడం అలా కాకుండా ఉంటే బాగుంటుందేమో, ఇంకా మంచి ప్లేయర్ అయ్యేది. ఒకసారి నాగార్జున కూడా చెప్పారు, నీ పర్సనాలిటీ, నీ హైట్ నీకు ఆడటానికి చాలా ప్లస్ అని. కానీ అనుకున్నంత లేదు, అమ్మాయి లీస్ట్లో వెళ్ళిపోయిందని చెప్పి ఆ అమ్మాయికే భయం వేసింది. ఇక ఫోటోలు చూపిస్తే, ఫోటోల్లో ముగ్గురిని ఎందుకు చూపించలేదు నాకు, నేను కూడా అంటే భరణి గారి ఫోటో, నిఖిల్ది, గౌరవ్ది కూడా వస్తుందేమో అనుకున్నా, వీళ్ళ ముగ్గురి తప్ప మరి మిగతా వాళ్ళందరిది వచ్చింది. నాకు ఎందుకో అర్థం కాల. కళ్యాణ్, దివ్య, తనూజ, రీతు, ఇమాన్యుయల్, సంజన, డెమోన్, సుమన్. నాకు ఫస్ట్ ఇమ్మూది బాగా నచ్చింది, తను చెప్పే విధానము. ఆ ఫోటో చూసిన తర్వాత తను ఎమోషనల్గా, తను చాలా ఆనెస్ట్గా బాధపడుతూ చెప్పాడు. అలాగే నెక్స్ట్ కళ్యాణ్ ఆ మైండ్లో ఎంత బాధ ఉంది. మొన్నటిదాకా నేను కూడా అనుకున్నా, ఏంటి తను ఫ్యామిలీ వీక్ వస్తానన్నా కూడా ఏదో పెద్ద పోజ్గా కొడుతున్నాడు. ఇంట్లో మదర్ ఎంత ఎదిగినా ఒక ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకే అని చెప్పి ఒక సామెత ఉంటుంది కదా, అలా ఉండాలి కదా. మనందరం అలాగే ఉంటాం కదా, ఎంత ఎత్తుకెదిగినా అమ్మా నాన్న అంటే భయం, భక్తి, గౌరవం అన్నీ ఉంటాయి. అలాంటిది కళ్యాణ్ ఏంటి ఫ్యామిలీ వీక్ అంటే తీసి పడేసాడు అనుకున్నా. బట్ అతని గుండెలో లోపల హార్ట్ఫుల్గా అంత బాధ ఉంది కళ్యాణ్కి అనేది మాత్రం నాకు నిజంగా నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. అందుకే చెప్తున్నాను బ్రదర్స్, సిస్టర్స్, ఏంటంటే ఒకళ్ళని బట్టి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి, వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ మెంటల్లీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం చెప్పలేము. ఎందుకుండదు, చాలామంది రాశారు డిటాచ్డ్గా ఉంటాడు ఫ్యామిలీతోటి. వాళ్ళ బ్రదర్ కూడా ఏమో చిన్నప్పటి నుంచి తను మాతో కలవడు అది ఇది అని అంటున్నాడు. కానీ కళ్యాణ్ మైండ్లో ఏముందనేది వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ కానీ అర్థం చేసుకోలేకపోయారు. అతను మాత్రం నిన్న ఎపిసోడ్లో బయటపడిపోయాడు. నాకు ఉండాలని ఉంది డాడీ, అసలు మీతో అటాచ్ అవ్వాలని ఉందండి. అంటే ఎప్పుడు చూడండి రస్టిక్గా కనపడేవాళ్ళు, బయటికి చాలా రఫ్గా కనపడే వాళ్ళల్లో లోపల చాలా డెప్త్ అనేది కొంతమందికి, అందరం చెప్పట్లేదు, బాగా డెప్త్ ఉంటుంది. అది నిన్న కళ్యాణ్ బయటపడటం అనేది నిజంగా అందరినీ గట్టిగా పిండేసింది గుండెలు, నిజంగానే జోక్ కాదు. నెక్స్ట్ ఇమాన్యుయల్ చెప్పింది ఒక్కటి మాత్రం బాగా డీప్గా హర్ట్ అయ్యాలి. వాళ్ళ మదరు తినడానికి తిండి లేక పొలం దగ్గరికి వెళ్ళి మట్టి తినేది ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ఉండుంటే చేయొచ్చు, అలాగే ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు. మట్టి కనుక లోపలికి వెళ్తే దివిసీమ ఉప్పినప్పుడు మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, దివిసీమ ఉప్పినప్పుడు ఏమి లేక అంత కరువు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక నల్లరేగడి మన్నో ఏదో అనుకుంటా దాని లోపల ఇట్లా కొంచెం పెరుగు వేసుకొని ఆ మన్ను తినేవాళ్ళంట. అంత కరువు అనేది తర్వాత మనకు అసలు ఎప్పుడూ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ అంత కరువు లేదు. నిన్న ఆ మాట వినంగానే ఇట్లా బాగా డీప్గా నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చేటట్టు చెప్పాడు ఇమాన్యుయల్. మా మదరు మట్టి తినేది, అన్నానికి కూడా లేకుండా మాకు అసలు నన్ను కూడా కడుపులో ఉన్నప్పుడు వద్దులే అనుకున్నారు. కానీ మా అమ్మమ్మ వచ్చి లేదు ఇమాన్యుయల్ వల్ల పుట్టబోయే బిడ్డ వల్ల
కొంత మీకు బెటర్మెంట్ వస్తుంది అని చెప్పడం వల్లే నేను ఇప్పుడు బతికి బట్టగట్టి ఇప్పుడు నేను వాళ్ళని చూసుకోగలుగుతున్నాను. అందరికన్నా ఎక్కువగా మా అన్నయ్య అంటే నాకు ఇష్టం అని చెప్పిన తీరు కూడా నిజంగా కదిలించిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క స్టోరీ విన్నప్పుడు ఏంటంటే, నాకు కళ్యాణ్ది విన్నప్పుడు ఒకలాగా అనిపించింది. ఎస్, పెద్దవాళ్ళు పిల్లల్ని అర్థం చేసుకోవాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటమే కాదు, వాళ్ళు మనకి దగ్గరగా ఉండాలి, పేరెంట్స్ తోటి ఉండాలి అని ఫీల్ అవుతారు. ఇది పెద్దవాళ్ళు నేర్చుకోవాలి పిల్లల గురించి. అండ్ ఇమాన్యుయల్ చెప్పినప్పుడు మాత్రం ఈ విషయం నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఎందుకంటే 10th క్లాస్ కూడా అవ్వకుండానే తను పొలం పనులకు వెళ్ళటం, కూలి పనులకు వెళ్ళటం, అలాగే ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రీల దగ్గర పనిచేస్తుంటారు కదా, ఇటుకలు అవి పేరుస్తూ, అలాంటి పనులకు వెళ్ళటం చేయడమే కాకుండా 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయ్యేటప్పుడు కూడా నేను క్యాటరింగ్కి వెళ్ళేవాడిని, క్యాటరింగ్ అది చేసేవాడిని అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తుంటే అది బాధ కన్నా ఎక్కువగా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఎందుకనంటే మీలో కూడా చాలామంది చాలా కష్టపడి వచ్చి ఉంటారు. అవునా? అది మీరు ఎవరైతే కష్టపడి పైకి వచ్చారో నిజంగా ఈరోజు లైవ్లో వాళ్ళు చెప్పడమే కాదు, మీరు కూడా నాకు కామెంట్స్ పెడుతూ ఉండండి. మీ పేరెంట్స్ కూడా చాలా లేని వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒక మధ్యతరగతి అయ్యి ఉండొచ్చు. మీలో ఇప్పుడు నా వీడియో చూసేవాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఒక టాప్ పొజిషన్కి వచ్చిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ మనకి తెలుసుకుంటూ ఉంటే అందరికి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఒక జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ చెడులో కూడా మంచి తీసుకోవడం అనే పాయింట్ అనమాట. అంటే చెడు అని ఏంటి అన్నానంటే, చెడు కాదు మంచి కాదు, ఎందులో నుండి అయినా సరే, బిగ్ బాస్ కానివ్వండి, లేకపోతే బయట మనం ఒక స్టోరీ చదువుతాం, లేకపోతే ఒక ట్రూ ఇన్సిడెంట్స్ మీద వచ్చిన బయోపిక్ సినిమా ఒకటి చూస్తాం, మిల్కా సింగ్ లాంటి ఫిల్మ్ ఒకటి చూస్తాం, చెక్ దే ఇండియా లాంటి సినిమాలు చూస్తాం, దంగల్ లాంటి సినిమాలు చూస్తాం. ఇలాంటప్పుడు కొంత ఇన్స్పిరేషన్ అనేది మనకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది. మీలో కూడా చాలామంది హీరోలు అయి ఉండొచ్చు. నాకేంటంటే రియల్లీ ఐ వాంట్ టు నో, చిన్న చిన్న మెసేజ్లు పెడతా ఉండండి. నా లైఫ్ స్టోరీ కూడా, మీ లైఫ్ స్టోరీ కూడా ఏదైనా ఉన్న పెద్దగా అయినా పర్వాలేదు, నేను చదువుతాను, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు నాకు ఎందుకో అనిపించింది. ఇమాన్యుయల్ వాళ్ళు మనం రెగ్యులర్గా వాళ్ళని చూస్తుంటాం కాబట్టి మనకు వాళ్ళ గురించి తెలుసుకుని బాధ అనిపించింది. పవన్ కళ్యాణ్ అన్నట్టు మీ ఇంట్లో మీరే కదా హీరో. గంగతో రాంబాబు సినిమాలో మీ ఇంటికి మీరే హీరో. సో మీరు కూడా ఇంత కష్టపడి ఎవరన్నా వచ్చుంటే ఒక 2-3 లైన్స్లో నేను ఇలా ఉండేవాడిని, ఇలా ఇంత టాప్కి వెళ్ళా. మీలో కూడా గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు ఉంటారు, కష్టపడి చదివిన వాళ్ళు ఉంటారు, కష్టపడి బిజినెస్ చేసి నిలదొక్కున్న వాళ్ళు ఉంటారు అని నేను అనుకుంటున్నాను. సో ఇక మళ్ళీ బ్యాక్ టు మన రివ్యూకి వచ్చేద్దాం. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇవాళ ఉండబోతుంది. అంటే ఇవాళ రేపు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. దీనికి ఏంటంటే ఇప్పుడు వీడియో చేసే టైం కొంచెం లేట్ అయిపోయింది, 12:30 అయింది. ఎడిటింగ్ అదంతా అయ్యేసరికి 2 అవుతుంది మీ దగ్గరికి వీడియో వచ్చేసరికి. సో ఈ టైం కల్లా అన్నపూర్ణ 7 acres సెట్లో నాగార్జున గారు ఇప్పుడు ఉన్నారు అండ్ మొత్తం అంతా ఎపిసోడ్ అయిపోతుంది. ఎవరు ఎలిమినేట్ అయిపోయారు అనేది కూడా ఒకళ్ళు తెలుస్తుంది. అయితే ఇక్కడ చాలామంది చెప్పింది ఏంటంటే, చెప్పైనా లేకపోతే లైవ్లో మాట్లాడుకుందామా, మీ ఇష్టం, చెప్పమంటే చెప్తా. చెప్పనా, దివ్య ఎలిమినేట్ అయిందని ఒక 50% ఆడియన్స్ చెప్తున్నారు. అలాగే గౌరవ్, నిఖిల్ ఇద్దరు వెళ్ళిపోయారని చెప్తున్నారు. అయితే ఇక్కడ తనూజ కీ రోల్ ఏంటంటే, ఒకవేళ దివ్య కనుక డేంజర్ జోన్లో ఉంటే తనూజకి లాస్ట్ వీక్ పవరస్త్ర యూజ్ చేసి ఒకళ్ళని సేవ్ చేయడానికి మేబీ దివ్యాని సేవ్ చేసే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఎందుకంటే దివ్య తనూజ ఎంత మాట అనుకున్నా కూడా వాళ్ళిద్దరు భరణి గారికి క్లోజ్ అనే విషయం చాలా క్లియర్గా అందరికీ తెలుసు. భరణి గారి కోసమైనా సరే దివ్యాని తను, అంటే దివ్య పెద్ద కాంపిటీటర్ నాకనైతే తనూజ ఖచ్చితంగా అనుకోదు. తనకు ఆల్రెడీ తెలుసు తనే టాప్లో ఉన్నాను అని, అదైతే నాకు అనిపించింది. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే భరణి ఫ్యాన్స్కి ఆయన టాప్ లీస్ట్ 3లో లేడు. సో ఆయన నిలబెట్టడం ప్రతి వారం భరణీయ లేకపోతే ఇంకొకళ్ళ, లేకపోతే భరణీయ రాము రాథోడా, లేకపోతే భరణీయ గౌరవ, ఇలా కాకుండా ఆయన శుభ్రంగా టాప్ పొజిషన్ టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. ఆయన 3వ ప్లేస్లో ఉన్నట్టున్నారు ఆయన. మీకు మనం లైవ్లో పోలకు వచ్చేసరికి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఎవరు డేంజర్ జోన్ టాప్ ఎండింగ్లో ఎవరున్నారు అని అంటే దివ్య, నిఖిల్, గౌరవ్, ఈ ముగ్గురులో ఇద్దరు ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నా ప్రిడిక్షన్ ప్రకారం, ప్రిడిక్షన్ మాత్రమే ఇదైతే, ఇంతవరకు అయితే నేను కన్ఫామ్గా చెప్పగలను. ఇక్కడి నుంచి చెప్పేది మాత్రం 90% ఛాన్సెస్ నిఖిల్ అండ్ గౌరవ్ వాళ్ళిద్దరిలోనే డబుల్ ఎలిమినేషన్, వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. దివ్య సేవ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకనంటే తను క్వీన్ అయింది, టాస్క్లు ఆడింది,
చాలా గట్టిగానే ఆడుతుంది. బట్ ఎందుకు దివ్య, వై దివ్య, వై నాట్ నిఖిల్ అండ్ గౌరవ్ అనేది కూడా మీరు నాకు చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక లైవ్లోకి వస్తే అది కూడా చెప్పండి నాకు. సో ఇక ఎమ్మో పంచులు మాత్రం అద్దరిపోయినాయి. ఇక గౌరవ్ది నస తట్టుకోలేకపోతున్నారు. ఏంటంటే తను డైరెక్ట్గా మాట్లాడకుండా నేను చేసింది, తనకి సపోర్ట్ చేసింది నేను బ్రో, మళ్ళీ వెళ్ళి బర్నీ గారికి ఇస్తుంది ఏంటి, తనుజ క్రెడిట్స్ అంతా ఒకటి మాట్లాడతాడు. మళ్ళీ నిఖిల్ దగ్గరికి వచ్చి సంజన గారు ఇట్లా చేశారు, నిన్ను ఇట్లా టర్న్ తీసుకోవడం ఏంటంటే చెవులో ఒకటే నస. అది మాత్రం నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు. సో ఇది నిన్నటి ఎపిసోడ్ రివ్యూ. అలాగే నాకు ఏదైతే నచ్చిందో అవన్నీ నేను మీకు చెప్పాను, అంటే స్టోరీస్ చెప్పాను. పిఆర్ టీం వల్ల గెలుస్తారా అంటే నిజమే. దానికి క్లారిటీ ఏంటంటే సంజన గారి విషయమే. పిఆర్ టీము ఎంత లేకపోతే ఆవిడ ఏం ఆడపోయినా 2 వారాల నుండి అలా నిలబడుతుంది. ఒకళ్ళు క్వీన్గా తీసుకోరు, వాళ్ళు కమాండర్గా తీసుకోరు. ఆఖరికి జాలేసి చిన్న చిన్న టాస్క్లు ఆడేటప్పుడు క్రికెట్ టాస్క్కి లేకపోతే ఇంకో దానికి సంచాలకుగా ఉండమ్మా వెళ్ళిపో అని చెప్పి ఏదో చిన్న పనికి ఆహార పథకంలాగా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అసలు రియల్గా చెప్పాలి అని అంటే సంజన లీస్ట్ పొజిషన్లో ఉండాలి. బాబు మళ్ళీ నన్ను ఫ్రై చేయకండి, ఉన్న విషయం అయితే ఇది. ఎందుకనంటే మీరు ఎంత చెప్పినా సంజన పిఆర్లు మీరు ఎంత ఇది చేసినా కూడా మాకంటూ రియల్ ఆడియన్స్, ఒరిజినల్ ఆడియన్స్ ఉన్నారు. మిమ్మల్ని మీరు నన్ను టార్గెట్ చేశారంటే వాళ్ళే మీకు సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం లైవ్లో కలుద్దాం ఈరోజు. దిస్ ఈజ్ పవన్.